కీర్తనలు 110 verse 1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. Hallelujah. So before we go into the verses in detail, ఈ verses లోకి వెళ్లే ముందు, సో కీర్తనలు 110 ఇది ఎవరు రాశారు అని అంటే డేవిడ్ రాశారు. ఓకే, డేవిడ్ ఇది ఎప్పుడు రాశారు అని అంటే ఎప్పుడైతే ఆయన జెరూసలేం ని క్యాప్చర్ చేసుకుంటారో, ఆ జెరూసలేం ని స్వాధీనపరుచుకుంటారో, సో ఆ యుద్ధంలో ఆయన గెలిచారు కాబట్టి ఆయన ఏం చేస్తారు అని అంటే వాళ్ళ ప్రజలకి చెప్తారు. ఓకే, టెంపుల్ లో సింగర్స్ ఉంటారు కదా, ఆ సింగర్స్ కి చెప్తారు ఏమని అంటే ఈ పాట మీరు పాడాలి అని చెప్పి అలా రాసిన కీర్తన ఇది. ఓకే, సో డేవిడ్ జెబూసైట్స్ వాళ్ళ మీద ఒక యుద్ధము అనేది చేస్తారు. సో జెబూసైట్స్ ఏమంటారు అని అంటే వాళ్ళు జెరూసలేం ని క్యాప్చర్ చేసుకుని అప్పటి వరకు ఉన్నారు. సో ఆ జెబూసైట్స్ ఏమంటారు అని అంటే మాలో ఉన్న చెవిటి వాళ్ళు గాని లేకపోతే కుంటి వాళ్ళు గాని వాళ్ళు కూడా నిన్ను లోపలికి రానివ్వరు డేవిడ్ అని చెప్పని అంటారు జెబూసైట్స్. ఓకే, డేవిడ్ గురించి. సో అటువంటి ఒక లెటర్ పంపిస్తారు డేవిడ్ కి ఏమని అంటే మా ప్రజలు ఎవరైతే వినలేరో కనీసం నడవలేరో అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని లోపలికి రానివ్వరు, మీకు ఎటువంటి ఎంట్రీ కూడా లేదు జెరూసలేం లో అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఓకే, అటువంటి లెటర్ పంపించినప్పుడు డేవిడ్ ఏం చేస్తాడు అంటే ఆ లెటర్ ని చదువుతాడు. చదివిన తర్వాత దేవుడు దావీదుతో ఉన్నారు కాబట్టి దావీదు ఏం చేస్తాడు అని అంటే ఫైనల్లీ ఆ ప్లేస్ జెరూసలేం ఏదైతే ఉందో అది ఫైనల్లీ ఆయన క్యాప్చర్ చేసుకుంటాడు. ఓకే, సో ఆ సక్సెస్ లో ఆయన ఏం చేస్తాడు అంటే టెంపుల్ సింగర్స్ కి ఒక కీర్తన అనేది రాసిస్తారు. ఆ కీర్తనే కీర్తనలు 110. ఈ 110 కీర్తన ఆయన రాసి ఏమని చెప్తారు అని అంటే టెంపుల్లో మీరందరూ కూడా పాడాలి అని చెప్పారంటారు, దేవుణ్ణి ఆరాధించాలి ఈ పాటతో అని చెప్పారంటారు. హల్లెలూయా. సో అటువంటి కీర్తన 110. సో దీంట్లో ఓన్లీ 7 వర్సెస్ ఉంటాయి. ఇట్ ఇస్ వెరీ షార్ట్ బట్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా షార్ట్ గా ఉంటుంది బట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇట్స్ నాట్ అబౌట్ ద ఓల్డ్ టెస్టమెంట్ బట్ ఇట్ ఈస్ అబౌట్ ద న్యూ టెస్టమెంట్. ఓకే, ఇది ఓల్డ్ టెస్టమెంట్ గురించి కాదు బట్ ఇట్ ఈస్ న్యూ టెస్టమెంట్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఎందుకు ఈ సామ్ 110 అని అంటే బికాజ్ ఇట్ ఈస్ అబౌట్ జీసస్ గురించి కాబట్టి. హల్లెలూయా. సో ఈవెన్ నేను ఐ వాస్ ప్రేయింగ్, నేను ప్రార్థించిన తర్వాత నేను ఐ స్లెప్, దెన్ నాకు డ్రీమ్ లో దేవుడు చూపించారు ఏమని అంటే సామ్ 110. ఓకే, సో దెన్ ఐ వాస్ రీడింగ్ అండ్ దెన్ దేవుడు నాకు కొన్ని చెప్పారు టు టెల్ యూ పీపుల్. సో టుడే వి షల్ రీడ్ సామ్ 110. హల్లెలూయా. లెట్స్ రీడ్ వర్స్ 1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండును. హల్లెలూయా. సో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, the Lord said to my Lord. సో ప్రభువు నా ప్రభువు అన్నారు, రెండు ప్రభువులు అని చెప్పారంటున్నారు. సో ఇట్ ఈస్ అబౌట్ 2 persons. హల్లెలూయా. ఇట్ మీన్స్ ఒక ప్రభువు ఎవరు అని అంటే దేవుడు, జెహోవా, గాడ్. ఇంకొక ప్రభువు ఎవరు అని అంటే ఎడోనాయ్. ఇట్ ఈస్ అబౌట్ జీసస్. హల్లెలూయా. ఇది మనం ఎలా చెప్తాము? ఓకే, ఇది మనం ఎలా చెప్తాము? బికాజ్ ఇదంతా కూడా ఓల్డ్ టెస్టమెంట్. సో ఓల్డ్ టెస్టమెంట్ లో జీసస్ అయితే లేరు, బట్ దావీదు ఏం చేస్తున్నాడు అంటే ముందుగానే రాస్తున్నాడు జీసస్ గురించి. అంటే ఇది ప్రాఫిటికల్ గా రాస్తున్నాడు, అంటే ఫ్యూచర్ లో జరిగేది ఆయన ముందుగానే రాస్తున్నాడు దావీదు. హల్లెలూయా. అందుకని ఏమంటాడంటే ప్రభువు నా ప్రభువుతో అని చెప్పారంటున్నారు. సో దేవుడు నా ప్రభువుతో అంటే నా జీసస్ తో చెప్తున్న మాట, ఇస్తున్న వాక్కు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో ఇది దావీదు ఏం చేస్తాడంటే ప్రాఫిటికల్ గా రాస్తున్నాడు అని చెప్పారన్నాను. అండ్ దెన్ హౌ వి విల్ నో దట్ ఇట్ ఈస్ జీసస్ అని చెప్పి మనకి జీసస్ అని ఎలాగ తెలుస్తుంది అని అంటే లెట్ us go to Revelation chapter 1 verse 1. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకి అనుగ్రహించిన ప్రత్యక్షత అంటే దేవుడు ఏం చేస్తున్నారు అని అంటే జీసస్ కి ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు అంటే జీసస్ యొక్క ప్రత్యక్షత, జీసస్ గురించి ఒక రెవల్యూషన్ ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు అంటే దేవుడు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు అంటే జీసస్ కి ఇస్తున్నారు. ఓకే, హీస్ గివింగ్ సంథింగ్ టు జీసస్. ఏమి ఇస్తున్నారు అంటే జీసస్ యొక్క రెవల్యూషన్ ని ఇస్తున్నారు, దేవుడు ఇస్తున్నారు జీసస్ కి. ఓకే, సో ఎందుకు ఇస్తున్నారు అని అంటే టెల్ యువర్ సర్వెంట్స్, నీ సర్వెంట్స్ కి ఇలాగ చెప్పు
నీ గురించి ఒక ప్రత్యక్షత నీ సర్వెంట్స్ కి చెప్పు అని చెప్పి దేవుడు ఇస్తున్నారు జీసస్ కి. ఓకే, అది జాన్ రాశారు రెవల్యూషన్ లో. జాన్ రెవల్యూషన్ లో రాశారు ఏమని అంటే, దేవుడు జీసస్ కి ఒక మాట ఇచ్చారు, ఇది మీరు డిసైపుల్స్ కి చెప్పండి అని చెప్పి. ఓకే, సో గాడ్ హ్యాస్ గివెన్ టు జీసస్, ఇది జాన్ రాశారు. ఓకే, అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు ప్రభువు నా ప్రభువుతో ఈ మాట మాట్లాడారు అని చెప్పి. హల్లెలూయా. సో when we compare both these verses, ఈ వర్సెస్ రెండు కూడా కంపేర్ చేస్తే మనకు తెలుస్తుంది ఏమని అంటే, ఇక్కడ జాన్ రాస్తున్నారు that God has given revelation of Jesus to Jesus. గాడ్ జీసస్ కి ఇచ్చారు అని చెప్పని అంటున్నారు ఒక మాట, అది సర్వెంట్స్ కి ఇవ్వమని, అది జాన్ రాశారు. సో దావీదు ఏమంటున్నారంటే, ప్రభువు నా ప్రభువుతో ఇట్లా నేను, ప్రభువు నా ప్రభువుతో ఈ వాక్కు అనెను అని చెప్పని అంటున్నారు. సో ఇక్కడ ఎవరు అంటే గాడ్, ఈ ప్రభువు ఎవరు అంటే దేవుడు జెహోవా. సో రెండవ ప్రభువు ఎవరు అంటే ఇట్ ఈస్ జీసస్. హల్లెలూయా, జీసస్. సో దావీదుకి దేవుడు ఆ ప్రత్యక్షత అప్పుడే ఇచ్చారు. ఓకే, అందుకనే ప్రాఫిటికల్ గా ఏం రాస్తున్నారు అని అంటే హీస్ రైటింగ్ అబౌట్ జీసస్. జీసస్ యొక్క లైఫ్ గురించి రాస్తున్నారు, జీసస్ యొక్క త్యాగం గురించి రాస్తున్నారు, జీసస్ యొక్క విక్టరీ గురించి రాస్తున్నారు. హల్లెలూయా. కీర్తనలు 110:1 అగైన్, ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. నా కుడి పార్శ్వమున కూర్చుండుము, సిట్ బిసైడ్ మీ అని చెప్పని అంటున్నారు. ఓకే, దేవుడు ఏమంటున్నారంటే జీసస్ కి చెప్తున్నారు, సిట్ బిసైడ్ మీ, నా కుడి పార్శ్వమున, నా రైట్ సైడ్ నువ్వు కూర్చొని ఉండమని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. సో ఎప్పుడు జీసస్ ఆయన రైట్ సైడ్ కూర్చుంటారు అని అంటే వెన్ హీ ఫినిష్డ్ హిస్ వర్క్. ఓకే, ఆయన వర్క్ ఎప్పుడైతే ఫినిష్ చేస్తారో అప్పుడు ఆయన తండ్రి పక్కన కూర్చుంటారు. ఓకే, గాడ్ పక్కన, గాడ్ రైట్ సైడ్ కూర్చుంటారు ఎప్పుడంటే ఆయన వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత. సో వీ హావ్ సీన్ గుడ్ ఫ్రైడే, మనం గుడ్ ఫ్రైడే చూసాము, అండ్ దెన్ ఈస్టర్ చూసాము. అండ్ వెన్ ఐ ప్రీచ్డ్ గాడ్, లైక్ వెన్ ఐ ప్రీచ్డ్ అబౌట్ హిస్ డెత్ అండ్ అగైన్ హిస్ రిజరెక్షన్, అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి అంటే పర్ఫెక్ట్లీ హీ హాస్ డన్ హిస్ వర్క్, ఆయన వర్క్ పర్ఫెక్ట్ గా చేశారు అని మనకు తెలుసు. హల్లెలూయా. సో దేవుడు ఏం చేశారంటే జీసస్ ని మన కోసం పంపించారు. ఓకే, మన కోసం ఎందుకు పంపించారు అంటే టు రిడీమ్ us, మనల్ని సేవ్ చేయడానికి, మనల్ని రిడీమ్ చేయడానికి ఆయన పంపించారు. అండ్ దెన్ ఎందుకు పంపించారు అంటే మనల్ని శాంటిఫై చేయడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, ప్యూరిఫై చేయడానికి మన కోసం పంపించారు దేవుడు. హల్లెలూయా. అండ్ దెన్ దేవుడు ఎందుకు పంపించారు జీసస్ ని అంటే టు టీచ్ us. ఓకే, మనకి టీచ్ చేయడానికి ఆయన మన కోసం పంపించారు. ఓకే, టు శాంటిఫై us, టు రిడీమ్ us, టు రెస్టోర్ us, మన కోసం ఆయన పంపించారు. అండ్ దెన్ ఏ మిషన్ తో అయితే దేవుడు జీసస్ ని పంపించారో జీసస్ ఏం చేశారు అని అంటే ఆ మిషన్ ని అకంప్లిష్ చేశారు, అది ఫుల్ఫిల్ చేశారు, ఆయన వర్క్ ని ఫినిష్ చేశారు. హల్లెలూయా. సో ఆ ఫినిష్డ్ వర్క్, ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు అంటే ఆయన తండ్రి పక్కన రైట్ సైడ్ ఆయన కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. సో ఆయన కూర్చున్నారు అని అంటే ఆయన వర్క్ పర్ఫెక్ట్ గా ఆయన చేశారు అని చెప్పి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ నేను పర్ఫెక్ట్ గా చేయలేదు, సో నేను మళ్ళీ వెళ్ళి నేను రెండోసారి వెళ్ళి మళ్ళీ నేను నా వర్క్ ఫినిష్ చేస్తాను, నేను మళ్ళీ నా ప్రాణాన్ని అర్పిస్తాను వాళ్ళ కోసం, మళ్ళీ నేను త్యాగం చేస్తాను, ఇవన్నీ ఏమంటలేదు జీసస్. బట్ ఏమంటున్నారు అంటే హీ సాట్ బిసైడ్ గాడ్ అని చెప్పారంటున్నారు. అంటే ఆయన పర్ఫెక్ట్ గా ఆయన అకంప్లిష్ చేశారు, ఆయన పర్ఫెక్ట్ గా ఆయన వర్క్ చేశారు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో ఇక్కడ మనం డేవిడ్ గురించి చూస్తున్నాము, దట్ డేవిడ్ ఈస్ రైటింగ్ అబౌట్ జీసస్ గురించి డేవిడ్ రాస్తున్నారు. సో వి విల్ సీ ఇన్ మాథ్యూలో మనం చూస్తాము, ఎప్పుడు ఫారిసీస్ అడుగుతారు కదా జీసస్ ని క్వశ్చన్స్. సో ఇప్పుడు జీసస్ అడుగుతారు ఫారిసీస్ ని ఒక క్వశ్చన్, ఏమని అంటే వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మెస్సయా గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, అసలు మెస్సయా ఎవరి కుమారుడు అని మీరు అనుకుంటున్నారు అని చెప్పి జీసస్ అడుగుతారు ఫారిసీస్ ని. ఓకే, సో ఎప్పుడైతే జీసస్ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఫారిసీస్ ఏమంటారు అని అంటే యునో మెస్సయా ఎవరి కుమారుడు అని అంటే దావీదు కుమారుడు అని చెప్పారంట. సో దావీదు కుమారుడు అయితే జీసస్ అంటారు దావీదు కుమారుడు అయితే మరి దావీదు ఎందుకు సామ్ 110 లో ఇలా రాస్తారు దట్ ప్రభువు నా ప్రభువుతో అని ఎందుకు అంటారు అని చెప్పారన్నారు. హల్లెలూయా.
మెస్సయ గురించి మెస్సయ నీ ప్రభువు అని ఎందుకు అన్నారు? ఒకవేళ మెస్సయ దావీదు కుమారుడు అయితే నా కుమారుడు అని చెప్పి అని అనొచ్చు కదా, బట్ ఎందుకు ప్రభువు అని చెప్పి అని అన్నారు అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఫారిసీస్ ఏం చేస్తారంటే ఇంకా సైలెంట్ అయిపోతారు. ఇంకా వాళ్ళు బేర్ కూడా చేయాలి ఇంకో క్వశ్చన్ అడగడానికి. వన్స్ అగైన్ రీడ్ Matthew chapter 22 from verse 41 through 44. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పెను అని దావీదు ఆయనకు ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. హల్లెలూయా. See the question. సో మరి ఎందుకు దావీదు నా ప్రభువు అని చెప్పారంటున్నారు? ఒకవేళ నేను మెస్సయ దావీదు కుమారుడైతే నా కుమారుడు అని చెప్పి అని అనొచ్చు, బట్ అక్కడ ఏమంటున్నారంటే ప్రభువు అని అంటున్నారు కదా, అంటే మెస్సయ దావీదు యొక్క కుమారుడు కాదు. హల్లెలూయా. సో మెస్సయ ఎవరి కుమారుడు అంటే దేవుని కుమారుడు అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. సో ఇంకా అక్కడ వాళ్ళకి ఆన్సర్ అనేది లేదు. సో దేవుడు ఎందుకు పంపించారు జీసస్ ని అని అంటే ఒక మిషన్ తో పంపించారు. దట్ హీ హాస్ టు రిడీమ్ us, మనల్ని రక్షించడానికి ఆయన్ని ఇక్కడికి పంపించారు. ఆయన ప్రాణాన్ని మన కోసం ఆయన త్యాగం చేసి ఆయన మన కోసం ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. సో ఈ వర్క్ ఏదైతే ఆయన ఫినిష్ చేసిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే he sat beside God అని చెప్పారంటున్నారు. Amen. Let me read. The Lord said to my Lord, sit in the place of honor at my right hand. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు అంటే sit beside me Jesus, నా పక్కన కూర్చో, నా కుడి పార్శ్వమున మీరు కూర్చోండి అని చెప్పనంటున్నారు దేవుడు. సిట్ అని చెప్పనంటున్నారు. సో సిట్ అని అంటే ఏంటి అంటే ఇట్స్ రెస్ట్ అవ్వమని చెప్పనంటున్నారు. సో జీసస్ ఇక్కడ ఒక వర్క్ చేశారు. ఆ వర్క్ అయిపోయిన తర్వాత దేవుడు ఏమంటున్నారంటే ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పనంటున్నారు. బికాజ్ ఆయన ఒక వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పనంటున్నారు. ఏమే బికాజ్ దేవుడు కూడా we have seen 6 days creation మనం చూసాము. ఆయన 6 days క్రియేట్ చేసిన తర్వాత 7th డే ఏం చేశారు అని అంటే ఆయన రెస్ట్ తీసుకున్నారు. సో దట్ ఈస్ వాట్ జీసస్ కి చెప్తున్నారు దేవుడు ఏమనంటే నేను 6 days వర్క్ చేసిన తర్వాత నేను 7th డే నేను రెస్ట్ తీసుకున్నాను అండ్ నా వర్క్ చాలా పర్ఫెక్ట్ గా నేను చేశాను అని చెప్పానంటున్నాను. సో ఇప్పుడు జీసస్ కి ఏమని చెప్తున్నారంటే బికాస్ యూ హ్యావ్ వర్క్, నువ్వు కూడా వర్క్ చేసావు కదా and you have done perfectly. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అని అంటే నా కుడి పార్శ్వమున కూర్చో, నా రైట్ సైడ్ నువ్వు కూర్చో అని చెప్పారంటున్నారు. అంటే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. ఇట్ మీన్స్ జీసస్ పర్ఫెక్ట్ గా చేశారు ఆయన వర్క్ అని చెప్పారంటున్నారు. ఆయన ఏం వర్క్ చేశారు అని అంటే ఆయన మన కోసం త్యాగం చేశారు. ఆయన మన కోసం ఆయన లైఫ్ ని ఇచ్చారు. మన కోసం ఆయన పాపి అయ్యారు. హల్లెలూయా. మన కోసం ఆయన పోర్ అయ్యారు సో దట్ we will be rich. మన కోసం ఆయన సిన్ అయ్యారు సో దట్ మనము రైటియస్ గా అవుతాము అని చెప్పి. హల్లెలూయా. సో హీ హాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ us అండ్ పర్ఫెక్ట్ గా నేను చేశాను అని చెప్పనంటున్నాను. ఆమేన్. సో నీ వర్క్ ఫినిష్ అయిపోయింది కాబట్టి నువ్వేం చేయాలంటే నా పక్కన కూర్చో, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పనంటున్నాను. సో హియర్ ఆయన ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు అండ్ మన లైఫ్ చూస్తే మనకి ఒక రిజల్ట్ అనేది మనకి ఉండట్లేదు. మనం ప్రేయర్ చేస్తున్నాము కానీ రిజల్ట్ అనేది ఉండట్లేదు. మనం బిలీవ్ చేస్తున్నాము కానీ మనకి ఏ ఆన్సర్ రావడం లేదు. హల్లెలూయా. మనం బైబిల్ చదువుతున్నాము, we are doing everything for the Lord, వర్షిప్ చేస్తున్నాము, చర్చ్ కి వెళ్తున్నాము, ఫాస్టింగ్ చేస్తున్నాము, మనం అన్ని చేస్తున్నాము, బట్ మనకు రిజల్ట్ అనేది చూడట్లేదు. హల్లెలూయా. ఎందుకు మనం రిజల్ట్ చూడట్లేదు అని అంటే బికాస్ we are not resting. Amen. We are not resting. ఇక్కడ దేవుడి లైఫ్ లో చూస్తే ఆయన వర్క్ చేశారు 6 days and then he is resting. అండ్ జీసస్ తో ఏమని చెప్తున్నారు అని అంటే నువ్వు వర్క్ చేసావు కదా, సో నువ్వు ఇప్పుడేం చేయాలి అంటే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారంటున్నారు. అండ్ దేవుడు మనకి చెప్తున్నారు ఏమని అంటే రెస్ట్ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ రెస్ట్ అని చెప్పారంటున్నారు. మనం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారంటున్నారు. సో దేనిలో రెస్ట్ అని అంటే మనం ఈ రోజు చేస్తున్న వర్క్ లో రెస్ట్ కాదు.
ఓకే, మనం ఒక వర్క్ చేస్తున్నాము, సో దేవుడు రెస్ట్ తీసుకోమన్నారు, సో ఈ వర్క్స్ అన్ని ఆపేసి మనం రెస్ట్ తీసుకోవడం, ఆ రెస్ట్ గురించి దేవుడు మాట్లాడడం లేదు. కానీ దేవుడు ఏమంటున్నారంటే స్పిరిచువల్ రెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఫిజికల్లీ నిజంగా మనం వర్క్ చేస్తా ఉంటాము అండ్ మనకి రెస్ట్ కావాలి. ఆమేన్. సో 6 days వర్క్ చేస్తాము, అందుకని మనకి రెస్ట్ ఉంది. సండే వి విల్ రెస్ట్ బికాస్ 6 days మనం వర్క్ చేస్తున్నాం కదా. సో వీ హ్యావ్ ఎ పబ్లిక్ హాలిడే ఆన్ సండే మనం రెస్ట్ తీసుకోవడానికి. అండ్ డైలీ మనం వర్క్ చేస్తున్నాం అండ్ దెన్ వీ హ్యావ్ రెస్ట్ ఎప్పుడు అని అంటే నైట్ వైల్ వి ఆర్ స్లీపింగ్. మనం పడుకునేటప్పుడు మనకి ఆ రెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ రెస్ట్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పనంటున్నారు. వితౌట్ రెస్ట్ యూ కెన్ నాట్ వర్క్ అనదర్ డే అని చెప్పనంటున్నారు. నువ్వు ఒకవేళ రెస్ట్ తీసుకోకపోతే నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అండ్ దెన్ అగైన్ నువ్వు వర్క్ చేయడానికి కూడా నీకు కుదరదు అని చెప్పనంటున్నారు. హల్లెలూయా. సో మనం ఏ రోజు కూడా నిద్రపోకుండా ఉంటాం. అట్లీస్ట్ 1 hour అయినా మనం ఏం చేస్తామంటే రెస్ట్ తీసుకుంటాం, బికాస్ వీ నో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. అండ్ దేవుడు ఏం చెప్తారంటే స్పిరిచువల్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారంటున్నారు. ఏమైనా స్పిరిచువల్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. సో వీ హ్యావ్ టు రెస్ట్ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో రెస్ట్ అని చెప్పాలంటున్నాము. సో వాట్ ఈస్ రెస్ట్? రెస్ట్ అంటే ఏంటి? విశ్రాంతి. ఓకే, మనం విశ్రాంతి తీసుకోవడం రెస్ట్ అంటే మనకి తెలుసు. మరి స్పిరిచువల్ రెస్ట్ అంటే ఏంటి అంటే గాడ్స్ రెస్ట్ అంటే ఏంటి? హీబ్రూలో రెస్ట్ ని ఏమంటారు అని అంటే నోయాచ్ అని చెప్పారంటారు. ఓకే, నోయాచ్ అని అంటారు. అంటే ఇట్ హ్యాస్ టు బి క్వైట్ అని చెప్పి, ఓకే, నిశ్శబ్దంగా ఉండాలి అని చెప్పి, ఓకే, హీబ్రూలో. అండ్ గ్రీక్ లో ఏమంటారు అని అంటే అనాకోసిస్ అని చెప్పారంటారు. అంటే రిఫ్రెష్మెంట్, అది కూడా విశ్రాంతి, విశ్రమం అని చెప్పారంటారు. హల్లెలూయా. సో రెస్ట్ కి సినానిమస్, రెస్ట్ కి ఇంకొక పేరు ఏంటి అని అంటే పీస్ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో దేవుడు ఏమంటున్నారంటే స్పిరిచువల్లీ నీకు రెస్ట్ కావాలి అంటున్నారు, అంటే నీకు పీస్ కావాలి అని చెప్పారంటున్నారు. ఏమైనా ఈ పీస్ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పారంటున్నారు. ఎలా అయితే ఫిజికల్లీ నువ్వు వర్క్ చేసిన తర్వాత నువ్వు రెస్ట్ కోసం నువ్వు వెయిట్ చేస్తా ఉంటావు, ఓకే, అలాగే స్పిరిచువల్లీ కూడా నీకు రెస్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే స్పిరిచువల్ రెస్ట్ అంటే ఏంటి అంటే పీస్. ఆ పీస్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో రెస్ట్ ఇస్ నాట్ ఫ్రమ్ వర్క్. ఆ వర్క్ నుంచి రెస్ట్ తీసుకోవడం కాదు, బట్ రెస్ట్ ఇన్ వర్క్ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. ఆ వర్క్ లోనే నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారంటున్నారు. సో హౌ వి విల్ టేక్ అ రెస్ట్ ఇన్ వర్క్? ఆమేన్. మనం ఎలాగా రెస్ట్ తీసుకుంటాం ఆ వర్క్ లో? సో దేవుడు ఏమంటున్నారు అని అంటే నేను ఏ వర్క్ అయితే చేశానో ఆ వర్క్ లో నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. అండ్ దేవుడు ఏమంటారు అంటే హూ ఆర్ బర్డెన్సమ్ కమ్ టు మీ, ఐ గివ్ యు రెస్ట్ అని చెప్పారంటున్నారు. నా దగ్గరికి రండి, నేనేం చేస్తాను అంటే మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పారంటున్నారు. భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనేం చేస్తానంటే విశ్రాంతి ఇస్తాను, మీకు రెస్ట్ ఇస్తాను అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. లెట్స్ రీడ్ Matthew chapter 11 verse 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో విశ్రాంతి కలుగజేస్తాను అని అంటున్నారు ఎవరైతే బర్డెన్ గా ఉన్నారో అని చెప్పారంటున్నారు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మన వర్క్, మనం ఏ జాబ్ అయితే చేస్తామో, ఏ బిజినెస్ అయితే చేస్తున్నామో ఆ వర్క్ నుంచి నేను రెస్ట్ ఇస్తానని చెప్పానంటలేదు. దేవుడు ఏమంటున్నారు అని అంటే ఏ వర్క్ అంటే ఏ కష్టం అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో, ఏ కన్నీరైతే ఉందో, ఏ అవమానాలైతే నువ్వు పొందుకుంటున్నావో ఆ వాటన్నిటి నుంచి నీకేమిస్తాను అంటే నీకు రెస్ట్ ఇస్తాను, నా యొద్దకు రండి అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. మీరేం చేయాలంటే నా యొద్దకు రండి, నన్ను బిలీవ్ చేయండి, నేనేం ఇస్తానంటే రెస్ట్ ఇస్తాను అంటున్నారు. ఇంకేమంటున్నారంటే ఐ గివ్ యూ ఆన్సర్ అని చెప్పారంటున్నారు. బట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు రెస్ట్. మనం రెస్ట్ అనేది తీసుకోవాలి అని చెప్పారంటున్నారు. ఇన్ ఫినిష్డ్ వర్క్, నాట్ ఇన్ అవర్ వర్క్. ఓకే, రెస్ట్ ఎలాగ తీసుకోవాలి అని అంటే ఆయన ఏ ఫినిష్డ్ వర్క్ అయితే ఉందో, ఆయన ఏ వర్క్ అయితే కంప్లీట్ చేశారో ఆ ఫినిష్డ్ వర్క్ లో మనం ఏం చేయాలంటే రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటున్నామో దానికి అర్థం ఏంటి అని అంటే ఇంకా దేవుడు నా సమస్యలన్నీ తీర్చేస్తారు, ఇంకా దేవుడు నా అవమానాలన్నీ తీసివేస్తారు, ఇంకా దేవుడు నా అప్పులన్నీ తీసివేస్తారు, ఇంకా దేవుడు నా లైఫ్ ని చూసుకుంటారు అనే ఒక బిలీఫ్. హల్లెలూయా. దేవుడు కంట్రోల్ లో ఉన్నారు అనే ఒక నమ్మకం. when we
వీఆర్ రెస్టింగ్. హల్లెలూయా. సో మనం నిద్రపోయినప్పుడు మనం ఏం చేస్తాము? నైట్ వి విల్ జస్ట్ స్లీప్. ఓకే, అప్పటి వరకు మనకి గుర్తుంటే మనకి ఏం బాధలు ఉన్నాయి, ఏ కష్టాలు ఉన్నాయి, ఆర్ రేపు ఏం చేయాలి, ఆర్ రేపు ఎవరితో మాట్లాడాలి, ఎలాగ డీల్ చేయాలి, ఓకే, ఎలాగ ఈ బిల్స్ అన్ని పే చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఆలోచన అప్పటి వరకు ఉంటుంది. బట్ నైట్ ఎప్పుడైతే మనం పడుకుంటామో ఆ పడుకున్న తర్వాత అప్పుడు ఏమీ కూడా మనకి గుర్తుండదు, ఎందుకంటే మనం రెస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి. హల్లెలూయా. ఆ రెస్ట్ లో మనకి ఏమీ గుర్తుండదు. అండ్ దెన్ మళ్ళీ మనం లేచిన తర్వాత అప్పుడు గుర్తుకు వస్తాయి అన్ని కూడా. ఓకే ఓకే, నౌ ఐ హావ్ టు గో టు ఆఫీస్, నేను ఇప్పుడు జాబ్ కి వెళ్ళాలి, నేను అది ఫైల్ సబ్మిట్ చేయాలి, నేను ఈ వర్క్ సబ్మిట్ చేయాలి, ఆర్ ఇది పే చేయాలి, అవన్నీ కూడా మళ్ళీ మనకి గుర్తు వస్తాయి. ఎప్పుడు అంటే ఆ రెస్ట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత. హల్లెలూయా. సో ఆ రెస్ట్ లో ఉన్నప్పుడు మనకి ఏది గుర్తుండదు. సో దేవుడు ఏమంటున్నారు అంటే రెస్ట్ ఇన్ మీ. నేను ఏ వర్క్ అయితే చేశానో ఆ వర్క్ లో నువ్వు రెస్ట్ అవ్వు అని చెప్పని అంటున్నారు. అండ్ ఐ హావ్ డన్ దిస్ వర్క్, నేను ఈ వర్క్ ని ఫినిష్ చేశాను, ఈ ఫినిష్డ్ వర్క్ లో నువ్వు రెస్ట్ అవ్వు అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారంటే నేను నీ కోసం నా లైఫ్ ని ఇచ్చాను, నా లైఫ్ ని నేను త్యాగం చేశాను, అండ్ నేను పర్ఫెక్ట్ గా చేశాను. సో నువ్వేం చేయాలంటే నాలో నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాను. సో నేను సిలువలో ఏం చేశాను అంటే మీ పాపముని నా మీద వేసుకొని నా రైట్యస్, నా నీతిని మీకు ఇచ్చాను. మీ అప్పుల్ని నేను తీసుకొని నేను ఐశ్వర్యంని ఇచ్చాను. నీ బాధల్ని కష్టాన్ని నేను తీసుకొని నేను నీకు సంతోషం ఇచ్చాను. నీ కన్ఫ్యూజన్ నేను తీసుకొని నేను నీకు ఏమి ఇచ్చాను అంటే పీస్ ఇచ్చాను అని చెప్పాను. సో నువ్వేం చేయాలి అంటే నా ఫినిష్డ్ వర్క్ లో నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని నువ్వు బిలీవ్ చేయాలి అని చెప్పంటున్నారు. హల్లెలూయా. సో వీ హావ్ టు బిలీవ్ ఇన్ వాట్ జీసస్ హస్ డన్. దేవుడు ఏ వర్క్ అయితే ఫినిష్ చేశారో, ఏ వర్క్ అయితే చేశారో దాంట్లో మనం బిలీవ్ చేయాలి అని చెప్పంటున్నారు. అందులో మనం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పంటున్నారు. సో చాలా మంది అంటారు నేను నిజంగా బిలీవ్ చేస్తున్నాను దేవుడిని, అండ్ నేను ప్రేయర్స్ చేస్తున్నాను, బట్ స్టిల్ నేను ఏమి రిజల్ట్ చూడట్లేదు, నేను ఏమి ఆన్సర్ చూడట్లేదు, నేను ఏదైతే అడిగానో అవేమి కూడా చూడట్లేదు. ఎందుకు అని అంటే బికాస్ నువ్వేం చేస్తున్నావు అంటే బిలీవ్ చేస్తున్నావు కానీ నువ్వు రెస్ట్ తీసుకోవటం లేదు. హల్లెలూయా. బిలీవ్ చేస్తున్నావు కానీ నువ్వు రెస్ట్ తీసుకోవటం లేదు. అంటే నువ్వు ఎప్పుడైతే బిలీవ్ చేస్తున్నావో, ఓకే లార్డ్ నువ్వు నాకు ఇది ఇస్తావని నేను బిలీవ్ చేస్తున్నాను అని చెప్పి నువ్వు అంటావు, బట్ స్టిల్ నువ్వేం చేస్తావు అని అంటే ఓ మై గాడ్ ఇది ఇంకా అవ్వలేదు, అదేంటి దేవుడు నేను ప్రార్థించాలి కదా ఈ రోజు కానీ నాకు ఇంకా రిజల్ట్ రాలేదు, నేను ప్రార్థించాలి కదా ఈ వారం అంతా కూడా నాకు ఇంకా రిజల్ట్ రాలేదు, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్ని నా ముందు అలాగే ఉన్నాయి, ఈ కష్టాలన్నీ నా ముందు అలాగే ఉన్నాయి, నేను ప్రార్థించాను కదా అయినా నాకు సిక్నెస్ ఎలాగే ఉంది ఏంటి, నా సిక్నెస్ పోవటం లేదేంటి అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. ఓకే, సో మనం ఏం చేస్తున్నామంటే బిలీవ్ చేస్తున్నాము బట్ రెస్ట్ తీసుకోవడం లేదు. హల్లెలూయా. రెస్ట్ తీసుకోవడం లేదు. సో మనం బిలీవ్ చేసినప్పుడు రెస్ట్ తీసుకోవడం అంటే ఏంటి అంటే వెన్ వి బిలీవ్ జీసస్ నువ్వు ఇది చేస్తావని నువ్వు బిలీవ్ చేసినప్పుడు ఇంకా నీకు డౌట్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, భయం అనేది ఉండదు. హల్లెలూయా. బికాస్ నువ్వు బిలీవ్ చేసావు కదా దేవుడు ఇది చేస్తారని చెప్పి నువ్వు ప్రార్థించి ఈ రోజు అడుగుతున్నావు, ప్రభువా నేను అడుగుతున్నాను ఇది నాకు దయచేయి, నాకు ఈ జాబ్ ని దయచేయి, ఈ బిజినెస్ ని నాకు దయచేయి, ఈ ల్యాండ్ ని నాకు ఇవ్వు, నేను ఈ హౌస్ ని కొనాలనుకుంటున్నా ఈ హౌస్ నాకు దయచేయి అని చెప్పి మనం ఈ రోజు అడుగుతాము. అండ్ దెన్ మనం రెస్ట్ తీసుకోవాలి ఆయన వర్క్, ఆయన ఫినిష్డ్ వర్క్ లో. హల్లెలూయా. ఎందుకు అనంటే ముందుగానే ఆయన వర్క్ అంతా కూడా ఫినిష్ చేశారు. హల్లెలూయా. ఈ రోజు నాకు సిక్నెస్ ఉంది, నేను ప్రార్థిస్తా ప్రభువా ఈ సిక్నెస్ ని నాలో నుంచి తీసివేయ ప్రభువా అని చెప్పి మనం అడుగుతున్నాము. అండ్ దెన్ మనం బిలీవ్ చేస్తున్నాం నువ్వు సిలువలో నా సిక్నెస్ అంతా కూడా నువ్వు తీసుకున్నావు అండ్ నాకు మంచి హెల్త్ ని ఇచ్చావు అని చెప్పి నేను నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పి వీ హ్యావ్ టు బిలీవ్ అండ్ వీ హ్యావ్ టు టేక్ రెస్ట్. రెస్ట్ తీసుకోకుండా తర్వాత ఏం చేస్తాము అంటే మళ్ళీ మనం వేవర్ అయిపోతా ఉంటాం. ఓకే, మళ్ళీ మనం కలవరపడిపోతా ఉంటాం, అదేంటి జరగడం లేదు, అదేంటి నేను ప్రార్థించాను కదా, అదేంటి దేవుణ్ణి అడిగాను కదా, అదేంటి నేను బైబిల్ చదివాను కదా బట్ స్టిల్ నేను రిజల్ట్ చూడట్లేదు ఏంటి అని చెప్పి మళ్ళీ మనం కలవరపడిపోతా ఉంటాం. అంటే మళ్ళీ మనం డౌట్ అవుతున్నాం, మళ్ళీ మనం భయపడతా ఉన్నాము. సో దేవుడు ఏమంటున్నారు అంటే వెన్ యూ బిలీవ్ యూ విల్ రెస్ట్ ఇన్ మీ అని చెప్పాలంటున్నారు. హల్లెలూయా. రెస్ట్ ఇన్ మీ, కమ్ టు మీ అని చెప్పాలంటున్నారు. హల్లెలూయా. సో జీసస్ సీ ఆఫ్ గ్యాలిలీ, సముద్రపు
గలిలియా సముద్రము దగ్గర జీసస్ చాలా సార్లు ప్రీచింగ్ చేస్తా ఉంటారు. ఓకే, అలా ప్రీచింగ్ చేస్తూ చాలా మంది క్రౌడ్ వస్తా ఉంటారు ఆయన దగ్గరికి. సో ఆయన ఏమంటారంటే ఆ క్రౌడ్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయి కొంచెం ఆయనకి ప్రైవసీ కావాలి అని కోరుకుంటారు. సో అప్పుడు వాళ్ళ డిసైపుల్స్ ఏమని చెప్పారు అంటారు అని అంటే వి షల్ గో ఇన్ టు అనదర్ ప్లేస్, వేరే ప్లేస్ కి మనం వెళ్దాం ఈ బోట్ లో నుంచి అని చెప్పారంటారు. సో ఆ బోట్ ఎక్కి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్తారు, వేరే సైడ్ వెళ్తారు. ఓకే, సో ఆ సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది అని అంటే ఒక తుఫాన్ అనేది వస్తుంది. ఓకే, ఒక స్టోమ్ అనేది వస్తుంది. సో అప్పుడు ఆ బోట్ ఏమవుతుంది అని అంటే అది సింక్ అయిపోతా ఉంటుంది. ఓకే, అది సింక్ అయిపోతా ఉన్నప్పుడు డిసైపుల్స్ ఏమంటారు అని అంటే ఏంటి ప్రభువా మీరు అలా నిద్రపోతా ఉన్నారు, మా ప్రాణాల గురించి మీరు కొంచెం కూడా ఆలోచించరా అని చెప్పారంటా ఉంటారు. ఓకే, అండ్ ప్లీజ్ సేవ్ us, మమ్మల్ని సేవ్ చేయండి, మమ్మల్ని రక్షించండి అని డిసైపుల్స్ అడుగుతా ఉంటారు జీసస్ ని. హల్లెలూయా. సో జీసస్ అక్కడ ఏం చేస్తున్నారు అని అంటే రెస్ట్ తీసుకుంటున్నారు. Amen, రెస్ట్ తీసుకుంటున్నారు. We shall read Mark chapter 4 from verse 35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు అంటే ఓకే లెట్స్ గో టు అదర్ సైడ్, వేరే సైడ్ మనం వెళ్దాము. బికాస్ ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు కదా, సో ఆయనకి ప్రైవసీ కావాలనుకున్నారు, వేరే సైడ్ వెళ్దామన్నారు. అండ్ ఆ బోట్ లో వాళ్ళు వెళ్తుండగా అండ్ ఇంకా కొన్ని బోట్లు ఆయన ఫాలో అవుతా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ఈ క్రౌడ్ నుంచి నేను దూరంగా వెళ్ళాలి అని చెప్పాలనుకుంటున్నారు. సో బోట్ లో జీసస్ ని డిసైపుల్స్ తీసుకొని వెళ్తారు. ఓకే, అండ్ ఇంకొన్ని బోట్స్ ఆయన వెంబడిస్తా ఉంటాయి, అంటే ఆ క్రౌడ్ మళ్ళీ ఆయన వెనక వస్తున్నాయి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. అలలు కొట్టినందున ఆ దోణి ఏమైంది అంటే నిండిపోయింది. ఒక స్టోమ్ అనేది వచ్చింది, ఒక తుఫాను, పెద్ద తుఫాను అనేది వచ్చింది. సో అలలు కొట్టడం వల్ల ఏమైంది అంటే ఆ బోట్ అంతా కూడా వాటర్ తో నిండిపోయింది, ఇంకొంచెం అయితే అది సింక్ అయిపోతా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. హల్లెలూయా. సో డిసైపుల్స్ ఏమంటున్నారంటే మేము నశించిపోతున్నాము, మీకు కనీసం చింత కూడా లేదా అని చెప్పని అడుగుతున్నారు డిసైపుల్స్ జీసస్ ని. ఓకే, అక్కడ జీసస్ ఏం చేస్తున్నారు అంటే రెస్ట్ తీసుకుంటున్నారు. హల్లెలూయా. సో జీసస్ ఏం చేస్తున్నారంటే రెస్ట్ తీసుకుంటున్నారు. యాజ్ డేవిడ్ రోడ్, డేవిడ్ ఎలాగైతే రాశారో ఏమని రాశారు అంటే ప్రభువు నా ప్రభువుతో ఈ వాక్కు ఇచ్చాను అని చెప్పారంటున్నారు. ఏ వాక్కు అని అంటే దట్ యు హ్యావ్ టు రెస్ట్ బిసైడ్ మీ. ఓకే, డేవిడ్ ఏమని రాస్తున్నారంటే ప్రభువు నా ప్రభువుతో ఇలాగ రాస్తున్నారు, ఈ వాక్కు ఇస్తున్నారు. ఏం వాక్కు అని అంటే నా కుడి పార్శ్వమున నీవు కూర్చుండమని చెప్తున్నారు. హల్లెలూయా. సో యూ హ్యావ్ టు సిట్ బిసైడ్ మీ అని చెప్పారంటున్నారు, యూ హ్యావ్ టు రెస్ట్ అని చెప్పారంటున్నారు. సో గాడ్ ఏదైతే జీసస్ కి చెప్పారో రెస్ట్ తీసుకోమని, దట్ ఈస్ వాట్ జీసస్ ఇస్ డూయింగ్ నౌ. ఆయన ఏం చేస్తున్నారంటే రెస్ట్ తీసుకుంటున్నారు. ఓకే, సో ఇదంతా కూడా ఆయన క్రూసిఫిక్షన్ ముందే జరిగింది. ఓకే, సో ఇంకా క్రూసిఫిక్షన్ అనేది జరగలేదు, ఆయన సిలువ వేయబడలేదు, దానికంటే ముందు ఇదంతా కూడా జరుగుతుంది. కానీ జీసస్ ఇక్కడ అంతా కూడా ఏం చూపిస్తున్నారు అంటే నా క్రూసిఫిక్షన్ తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడాలి అని చెప్పి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి డిసైపుల్స్ కి నేర్పిస్తున్నారు ఇదంతా కూడా. హల్లెలూయా. సో ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ఈ క్రౌడ్ నుంచి నేను దూరంగా వెళ్ళాలి అని అంటున్నారు. నిజానికి ఆయన ఈ క్రౌడ్ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి అనుకుంటారా? బికాస్ ఆయన ఎప్పుడు కూడా ఏమనుకుంటారంటే ఐ హావ్ టు టీచ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క కింగ్డమ్ గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి నేను ప్రజలందరికీ కూడా ప్రీచ్ చేయాలి అని చెప్పి జీసస్ అనుకుంటా ఉన్నారు. ఓకే, సో జీసస్ వెంబడి ఎంత మంది ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన బోధిస్తా ఉన్నారు. అండ్ హీ వాంటెడ్ టు డూ దట్. సో ఆ కొండ మీద 5,000 మందికి కూడా ఆయన ప్రీచ్ చేశారు. ఈ కొంతమందికి ఆయన ప్రీచ్ చేయలేరా? హీ కెన్ ప్రీచ్. బట్ ఇక్కడ ఏమంటున్నారు అంటే మనం దోణికి లోపలికి వెళ్దాం, వేరే సైడ్ వెళ్దాం అని చెప్పి అనుకుంటారు. ఎందుకు అంటే జీసస్ డిసైపుల్స్ కి టీచ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. ఏం టీచ్ చేయాలనుకుంటున్నారు అంటే అబౌట్ రెస్ట్ గురించి టీచ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. హల్లెలూయా. సో ఆ దోణికి ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే రెస్ట్ తీసుకుంటున్నారు.
ఓకే, సో జీసస్ కి తెలుసు అక్కడ పెద్ద స్టోమ్ ఉంది అని చెప్పి, జీసస్ కి తెలుసు అక్కడ పెద్ద తుఫాను అనేది వచ్చింది, జీసస్ కి తెలుసు అక్కడ వేవ్స్ హిట్ అవుతున్నాయి అండ్ నా బోట్ అనేది సింక్ అవుతుందని జీసస్ కి తెలిసి కూడా ఆయన ఏమంటున్నారు, ఆయన ఏం చేస్తున్నారంటే హీస్ రెస్టింగ్. ఆ క్వశ్చన్ మీద ఆయన పడుకుంటా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. బికాస్ ఆయన టీచ్ చేస్తున్నారు డిసైపుల్స్ కి దట్ ఐఎమ్ రెస్టింగ్ బికాస్ నేను వర్క్ ని ఫినిష్ చేశాను. సో మీరేం చేయాలి అంటే నౌ యూ హ్యావ్ టు రెస్ట్ ఇన్ మై వర్క్. ఓకే, మీరేం చేయాలంటే మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. నేను ఫినిష్డ్ వర్క్ ఏదైతే వర్క్ చేశానో అందులో మీరు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పనంటున్నారు. నన్ను బిలీవ్ చేయాలి అని చెప్పనంటున్నారు. హల్లెలూయా, అర్థమవుతుందా మీకు? సో దేవుడు ఏమన్నారు అంటే నా ప్రభువుతో సెలవిచ్చాను, ఈ మాట ఈ వాక్ ఇచ్చాను అని ఏమని అంటే దట్ యు హ్యావ్ టు సిట్ బిసైడ్ మీ అని చెప్పనంటున్నారు. రెస్ట్ తీసుకోవాలి అని చెప్పనంటున్నారు. సో గాడ్ రెస్ట్ తీసుకున్నారు అండ్ జీసస్ ని రెస్ట్ తీసుకోమంటున్నారు. సో జీసస్ ఇప్పుడు డిసైపుల్స్ కి నేర్పిస్తున్నారు బిఫోర్ క్రూసిఫిక్షన్ ముందే ఆయన డిసైపుల్స్ కి నేర్పిస్తున్నారు. ఏమని అంటే మీరు ఎలాగ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి నేర్పిస్తా ఉన్నారు. సో ఆ రెస్ట్ తీసుకునే టైంలోనే ఈ సిచ్యుయేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే జీసస్ అలా రెస్ట్ తీసుకుంటా ఉన్నారో ఆ బోట్ అనేది సింక్ అయిపోతా ఉంది. ఆ బోట్ మునిగిపోతుంటే దెన్ డిసైపుల్స్ వచ్చి జీసస్ ప్లీజ్ హెల్ప్ us, మీరు కనీసం మీకు చింత కూడా లేదా మా ప్రాణాల గురించి అని చెప్పి అంటున్నప్పుడు దెన్ జీసస్ ఏం చేస్తారంటే అప్పుడు ఆయన లేస్తారు. ఓకే, అప్పుడు ఆయన లేచి ఏమంటారు అని అంటే ఆ వేవ్స్ ని ఆ స్టోమ్ ని గద్దిస్తారు. ఓకే, ఆ తుఫాన్ ని గద్దిస్తారు. ఆ అలల్ని ఆయన ఏమంటారు అని అంటే దట్ యు హ్యావ్ టు సీజ్ అని చెప్పారంటారు. హల్లెలూయా, యు హ్యావ్ టు బి సైలెంట్ అని చెప్పారంటారు. లెట్స్ రీడ్. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని గద్దించి ఏమంటున్నారు అని అంటే నిశ్శబ్దంగా ఉండమని చెప్పారంటున్నారు. ఓకే, ఆ స్టోమ్ ని గద్దించారు. ఆ తర్వాత ఆ వేవ్స్ ఏమంటున్నారు, ఆ అలలు ఏమంటున్నారు అంటే నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. అండ్ జీసస్ డిసైపుల్స్ ఏమంటారు అని అంటే వేర్ ఇస్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసం ఎక్కడ అని చెప్పని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏం చూడాలి అంటే దట్ ఆ బోట్ ఏదైతే ఉందో అది మన లైఫ్ గా మనం చూడాలి. హల్లెలూయా, ఆ బోట్ ఏదైతే ఉందో అది మన లైఫ్ గా మనం చూడాలి. సో అక్కడ జీసస్ ఎప్పుడైతే ఆ స్టోమ్ అనేది వస్తుందో, ఆ తుఫాన్ అనేది వచ్చిన తర్వాత ఆ అలల వల్ల ఏమవుతుంది, ఆ బోట్ అనేది సింక్ అయిపోతుంది అని చెప్పారంటున్నారు. ఓకే, అలల వల్ల ఆ బోట్ అనేది సింక్ అయిపోతుంది అని బైబిల్ చెప్తుంది. సో దేవుడు కూడా అలలతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే దట్ యు హావ్ టు బి సైలెంట్, నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి అని చెప్పి అలలతో మాట్లాడుతున్నారు. ఓకే, సో దేవుడు ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు అని అంటే మీరు బిలీవ్ చేస్తున్నారు కానీ స్టిల్ మీరు ఏం చేస్తున్నారంటే స్ట్రెస్ అవుతున్నారు. బిలీవ్ చేస్తున్నారు స్టిల్ మీరు కన్ఫ్యూజన్ గా ఉన్నారు. బిలీవ్ చేస్తున్నారు స్టిల్ మీరు డౌట్ఫుల్ గా ఉన్నారు. దేవుడిని అడుగుతున్నారు, ప్రభా ఈ కష్టాన్ని నా గురించి తీసివేసే అని చెప్పి మనం ఈ రోజు ప్రార్థిస్తున్నాము, మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎలాగా తీరుతాయి అని చెప్పి మీరు డౌట్ చేస్తా ఉన్నారు. హల్లెలూయా. సో ఎంతమంది ఇలా ఉన్నారు? ప్రతి ఒక్కరు ఈ రోజు మనం ప్రార్థిస్తాము, కన్నీరుతో ప్రార్థిస్తాము, దేవుడు మనకి ఆన్సర్ ఇస్తారు అని చెప్పి మనం ప్రార్థిస్తాము. అండ్ నెక్స్ట్ డే ఆన్సర్ రాకపోతే మళ్ళీ మనం ఏమవుతాము అంటే బాధపడతా ఉంటాము, కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాము. ఏంటి దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వడం లేదేంటి, దేవుడు నేను ఎంతగానో బిలీవ్ చేస్తున్నాను అయినా నాకు ఆన్సర్ ఇవ్వడం లేదేంటి అని చెప్పి మనం భయపడతా ఉంటాం. కానీ దేవుడు ఏమన్నారంటే నువ్వు ప్రార్థిస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు, అడిగిన తర్వాత నువ్వేం చేయాలంటే రెస్ట్ తీసుకోవాలి. అంటే యూ హావ్ టు బి సైలెంట్, నువ్వు కామ్ గా ఉండాలి అని చెప్పారంటున్నాడు. హల్లెలూయా. నువ్వు సైలెంట్ గా ఉన్నావు అని అంటే అర్థం ఏంటి అంటే యువర్ రెస్టింగ్, నువ్వు రెస్ట్ అవుతున్నావు అని అంటే యువర్ గివింగ్ సమ్ వర్క్ టు ద లార్డ్. దేవునికి ఒక వర్క్ ఇస్తున్నావు అని చెప్పి, దేవుణ్ణి ఆ వర్క్ చేయమని నువ్వు చెప్తున్నావు అని చెప్పి. హల్లెలూయా. సో నువ్వు అడిగావు దేవుణ్ణి నాకు ఈ వర్క్ చేయండి అని చెప్పి, అండ్ యూ హావ్ టు బి సైలెంట్, నువ్వు రెస్ట్ అవ్వాలి, ఇంకా ఆ వర్క్ నుంచి నువ్వు బయటికి వచ్చేయాలి. ఇప్పుడు దేవునికి ఒక ఛాన్స్ ఇస్తున్నావు, దేవుడికి కంట్రోల్ ఇస్తున్నావు ఈ సమస్యలన్నీ తీసివేయడానికి, ఈ సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి. హల్లెలూయా. బట్ మనం ఏం చేస్తున్నామంటే బిలీవ్ చేస్తున్నాము, స్టిల్ మనం అక్కడే ఉండి ఏమనుకుంటున్నామంటే ఈ సమస్యలు తీరవేమో అని చెప్పి మనం భయపడతా ఉంటాం, డౌట్ఫుల్ గా ఉంటాము. సో ఎప్పుడైతే మనం డౌట్ఫుల్ గా ఉంటామో దట్ ఈస్ వెన్ వీ కెనాట్ సీ రిజల్ట్. మనం రిజల్ట్ అనేది మనం చూడలేము. నువ్వు ప్రార్థించవచ్చు, ఒక వారం అంతా దాని గురించి ప్రార్థించవచ్చు,
ఆ వారం రోజులు ప్రార్థించిన తర్వాత ఒక్క రోజు నువ్వు డౌట్ గా దేవుడు నిజంగానే చేస్తారా, ఇది నిజంగానే అవుతుందా, ఇది నిజంగానే నాకు వస్తుందా, ఈ జాబ్ నేను చేయగలనా, ఈ బిజినెస్ నేను చేయగలనా అని చెప్పి ఒక్క రోజు నువ్వు డౌట్ చేస్తే నువ్వు ప్రార్థించిన ఆ డేస్ అన్ని కూడా ఇట్స్ వేస్ట్ అని చెప్పారంట. హల్లెలూయా. సో దేవుడు ఏమంటున్నారు అంటే యు బిలీవ్ అండ్ దెన్ యు హావ్ టు బి కామ్, యు హావ్ టు బి సైలెంట్. నువ్వు సైలెంట్ గా ఉండాలి, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో జీసస్ ఏం చేస్తారంటే డిసైపుల్స్ కి టీచ్ చేస్తా ఉన్నారు దట్ యు హావ్ టు రెస్ట్, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారంటున్నారు. సో ఆ బోట్ ఏంటి అంటే ఇట్స్ లైఫ్, మన లైఫ్ అని చెప్పారంటున్నారు. ఆ వేవ్స్ ఏంటి అంటే దట్ ఏదైతే మనం స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నామో అది. ఆ వేవ్స్ ఏంటి అంటే ఆ అలలు ఏంటి అంటే అల్ప విశ్వాసుల గురించి. సో దేవుడు అలలతో మాట్లాడుతున్నారు ఏమని అంటే దట్ యు హావ్ టు బి సైలెంట్, నువ్వు కామ్ గా ఉండాలి, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పంటున్నారు. రెస్ట్ అనగానే ఆ అలలు ఏమని అంటే కామ్ గా ఇట్స్ లైక్ ఏ గ్లాస్ లాగా అయిపోయింది అని చెప్పారంటున్నారు. ఓకే. సో దేవుడు అక్కడ అలలతో మాట్లాడట్లేదు, కానీ అల్ప విశ్వాసంతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే దట్ యు హావ్ టు బి సైలెంట్, యు హావ్ టు టేక్ రెస్ట్ ఇన్ మీ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. బట్ మనం ఏం చేస్తాము అంటే వి విల్ వేవ్. అలలు ఎలాగైతే ఎగుస్తా ఉంటాయో మనం కూడా ఏం చేస్తున్నామంటే మనం ప్రార్థిస్తున్నాము, అలాగే మనం ఏం చేస్తామంటే డౌట్ చేస్తా ఉన్నాం. మనం ప్రార్థిస్తా ఉన్నాము, అగైన్ మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ వస్తా ఉంటుంది. మనం ప్రార్థిస్తా ఉంటున్నాము, ఇది జరగదేమో అని మనం అనుకుంటా ఉన్నాము. దట్స్ హౌ అలలు అలా ఎగుస్తా ఉన్నాయి. ఆ అలల వల్ల ఏమవుతుందంటే ఆ బోట్ అనేది సింక్ అవుతుంది అని చెప్పారంటున్నారు. సో ఏదైతే మనం స్ట్రెస్ అవుతామో, ఏదైతే మనం కన్ఫ్యూజన్ గా డౌట్ఫుల్ గా ఉంటామో మన లైఫ్ ఏమవుతుంది అంటే సింక్ అయిపోతుంది. మన లైఫ్ ఏమవుతుంది అని అంటే సింక్ అయిపోతుంది. ఎందుకు అని అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఆ డౌట్. మన డౌట్ వల్ల, మన కన్ఫ్యూజన్ వల్ల, మన విశ్వాసం వల్ల మన లైఫ్ ఏమవుతుందంటే సింక్ అయిపోతుంది అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. జీసస్ ఇక్కడ డిసైపుల్స్ కి నేర్పిస్తున్నారు అండ్ మనందరికి కూడా నేర్పిస్తున్నారు. ఏమని అంటే దట్ ఆ బోట్ ఏంటి అంటే నీ లైఫ్. నీకు ఒకవేళ లైఫ్ కావాలి అంటే నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు రెస్ట్, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పంటున్నారు. అందుకనే సింబాలిక్ ఆయన ఏం చేస్తున్నారంటే అక్కడ ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. నిజానికి ఆయనకి ఏమీ రెస్ట్ అవసరం లేదు. ఓకే, జీసస్ రెస్ట్ తీసుకుంటారు? నో, ఆయనకి రెస్ట్ అనేది అవసరం లేదు. జీసస్ ఓకే ప్రజలందరూ వస్తున్నారు, ఈ ప్రజల నుంచి నేను దూరం అయిపోవాలి, ఆర్ నాకు కొంచెం ప్రైవసీ కావాలి అని చెప్పి అనుకుంటారా? ఈ క్రౌడ్ నేను భరించలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటారా? నిజానికి లేదు. ఆయనకి కావాలి ప్రజలు. ఎందుకు అంటే ఆయన దేవుని యొక్క రాజ్యము ఆయన ప్రకటించాలి కాబట్టి, దేవుని యొక్క మర్మాలు ఆయన ప్రకటించాలి కాబట్టి. బట్ అక్కడ ఏమంటున్నారు అంటే ఆ క్రౌడ్ నుంచి కొంచెం దూరం వెళ్దాము అని చెప్పి అంటున్నారు. డిసైపుల్స్ వెళ్ళారు. అండ్ దెన్ మీరు అక్కడ చూస్తే అక్కడున్న బోట్స్ అన్నిట్లో దేవుడు జీసస్ ఏ బోట్ మీద అయితే ఉన్నారో ఆ బోటే సింక్ అవుతుంది అని చెప్పని అంటున్నారు. సో జీసస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నేర్పిస్తా ఉన్నారు. ఏమని అంటే నీ లైఫ్ అనేది సింక్ అయిపోతుంది ఎప్పుడైతే నువ్వు భయపడతా ఉంటావు, ఎప్పుడైతే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటావు, ఎప్పుడైతే నువ్వు డౌట్ చేస్తావు, నీ లైఫ్ అనేది సింక్ అయిపోతుంది అని చెప్పనంటున్నారు. బట్ నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు రెస్ట్ అని చెప్పనంటున్నారు. హల్లెలూయా. సో హౌ మెనీ ఆఫ్ యూ విల్ రెస్ట్? ఎంతమంది రెస్ట్ తీసుకుంటారు దేవునిలో? ఎందుకనంటే మన వర్క్ లో మనం రెస్ట్ తీసుకోలేము, మనం ఏది కూడా చేయలేము, కానీ దేవుడు చేయగలరు. ఈ సమస్యలు తీయమని మనం ప్రార్థించగలం, కానీ మనం ఆ సమస్యల్ని తీసివేయలేము. ఆ సిక్నెస్ కోసం మనం ప్రార్థించగలం, కానీ ఆ సిక్నెస్ ని మనం తీసివేయలేము. మన ఎడిక్షన్ గురించి మనం ప్రార్థించగలం, కానీ ఆ ఎడిక్షన్ ని మనం తీసివేయలేము. మన పాపం గురించి ప్రార్థించగలం, కానీ ఆ పాపముని మనం తీసివేయలేము. కానీ ఆ పాపం తీసేయగల దేవుడు ఎవరు అంటే ఇట్ ఈస్ ఓన్లీ జీసస్. ఓన్లీ హీ కుడ్ డూ దట్. అండ్ ఆయన ఏమంటున్నారంటే ఐ హావ్ ఫినిష్డ్ ద వర్క్. సో నువ్వేం చేయాలంటే నేను ఏ వర్క్ అయితే ఫినిష్ చేశానో దానిలో నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తున్నాను. హల్లెలూయా. సో హీస్ టీచింగ్ త్రూ దిస్ ఏమని అంటే దట్ యూ హ్యావ్ టు రెస్ట్ ఇన్ మీ. నేను ఏ వర్క్ అయితే ఫినిష్ చేశానో ఆ వర్క్ లో నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారంటున్నారు. సో హీస్ నాట్ టాకింగ్ టు ద వేవ్స్. ఆయన అలలతో మాట్లాడట్లా, అల్ప విశ్వాసమైన మనతో మాట్లాడుతున్నారు. అండ్ తర్వాత ఏమంటున్నారు అంటే ఆ డిసైపుల్స్ వైపు చూసి డిసైపుల్స్ అంటున్నారు మీ విశ్వాసం ఎక్కడా అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. మీ విశ్వాసం ఎక్కడ?
సో దేవుడు ఏమంటారంటే యూ హ్యావ్ టు టేక్ రెస్ట్, మీరు రెస్ట్ అనేది తీసుకోవాలి అని చెప్పారంటున్నాను. మనం రెస్ట్ అనేది తీసుకోకపోతే మన లైఫ్ లో ఎలా ఉంటుంది అంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో మనం ఒక వర్క్ చేస్తున్నాం ఏంటి అంటే ఆ వర్క్ ఏంటి అంటే దట్ వీఆర్ బిలీవింగ్. ఓకే, మనం ఒక వర్క్ చేస్తున్నాం ఏంటి అంటే దట్ వీఆర్ బిలీవింగ్. రెస్ట్ తీసుకుంటున్నాము ఎందులో అంటే దేవుడు ఏ వర్క్ అయితే ఇచ్చారు అందులో రెస్ట్ తీసుకోమని, అంటే పీస్ అనేది పీస్ఫుల్ గా కామ్ గా సైలెంట్ గా ఉంటున్నాము. హల్లెలూయా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకున్నాను. జస్ట్ సో నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు సో మాకు వీక్లీ టెస్ట్ అనేది పెట్టేవాళ్ళు. ఓకే, సో వీక్లీ టెస్ట్ పెట్టేవాళ్ళు. సో వన్ డే యునో నేను సరిగ్గా వినలేదు అనుకుంటా దట్ ఆ రోజు నాకు టెస్ట్ ఉంది అని చెప్పి. సో నేను క్లాస్ రూమ్ కి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ కూడా చదువుతున్నారు. ఏంటి చదువుతున్నారు అంటే ఈ రోజు టెస్ట్ ఉంది కదా అని చెప్పారంట. సో వాజ్ లైక్ ఏంటి టెస్ట్ ఉందా అని చెప్పి నేను షాక్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఓ మై గాడ్ నేను ఇప్పుడు ఏం చేయాలి, క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోనా అని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నాను. నా ప్లాన్స్ నేను వేసుకుంటా ఉన్నాను. బికాస్ నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి, ఒక వర్క్ అనేది చేయలేదు కాబట్టి. సో బికాస్ యునో నాకు వినపడలేదు, లేకపోతే నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేదాన్ని. బికాస్ ఆల్ఫాబెటికల్లీ చూస్తే నాది యునో వి, సో లాస్ట్ ఉంటుంది, అండ్ హైట్ వైజ్ కూడా లాస్ట్ ఉంటారు. సో అక్కడ చెప్పింది నాకు వినపడలేదు అనుకుంటా. సో నేను ప్రిపేర్ అయ్యి రాలేదు. సో అప్పుడు నేను ప్లాన్ చేస్తా ఉన్నా, కలవర పడిపోతా ఉన్నా, స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నా. షుడ్ ఐ గో అవుట్, క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోనా, వేరే క్లాస్ లో వెళ్ళి కూర్చోనా అని చెప్పి నా ప్లాన్ అంతా నేను చేసుకుంటా. బికాస్ నేను వర్క్ అనేది చేయలేదు కాబట్టి. ఒకవేళ వర్క్ అనేది చేస్తే నేనేం చేస్తాను అని అంటే ఐ బి హ్యాపీ. ఓకే, నేను వర్క్ చేశాను. సో నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా ఐ వుడ్ ఆన్సర్, ఏ టెస్ట్ అయినా నేను రాయగలను అని చెప్పి. బట్ అప్పటి వరకు ఎలా ఉంది అంటే హౌ టు కమ్ ఓవర్ దిస్, దీంట్లో నుంచి బయటికి ఎలాగా రావాలి అని చెప్పారు. బికాస్ నేను ఏ వర్క్ చేయలేదు కాబట్టి. ఒకవేళ వర్క్ చేసి ఉంటే ఇట్ వుడ్ బి డిఫరెంట్. సో నెక్స్ట్ డే నేను ఏం చేశాను అంటే ఈసారి బాగా విన్నాను అండ్ నేను బాగా చదివాను అండ్ బాగా టెస్ట్ రాశాను. సో ఐ వాజ్ ఫస్ట్ ఆ టెస్ట్ లో, బికాస్ నేను బాగా చదివాను కాబట్టి నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది. సో లెక్చరర్ వస్తున్నా కూడా నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది, బికాస్ నేను అంతా ప్రిపేర్ అయ్యి వచ్చాను కాబట్టి. ఇంకా భయం అనేది లేదు. సో రెస్ట్ అనేది తీసుకుంటున్నా ఎందుకు అని అంటే నేను ఒక వర్క్ అనేది చేశాను కాబట్టి. ఏం వర్క్ అని అంటే దట్ ఐ స్టడీ. సో దేవుడు ఏమంటారంటే నువ్వు రెస్ట్ అనేది తీసుకోవాలి అని అంటున్నారు. హల్లెలూయా. అండ్ ఒక వర్క్ చేయమంటారు. అలా ఏం వర్క్ అంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ మీ అని చెప్పారంటున్నారు. అండ్ యూ హ్యావ్ టు బీ సైలెంట్, పీస్ఫుల్ అని చెప్పారంటున్నారు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి బిలీవ్ చేస్తావో, ఆ వర్క్ అనేది చేస్తావో, అండ్ దెన్ యూ విల్ బీ సైలెంట్. నువ్వు పీస్ఫుల్ గా ఉంటావు, నువ్వు భయపడవు, కన్ఫ్యూజ్ గా ఉండవు. బికాస్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ జీసస్. హల్లెలూయా. నువ్వు జీసస్ ని బిలీవ్ చేస్తున్నావు కాబట్టి ఇక నీకు ఆ డౌట్ అనేది ఉండకూడదు అని చెప్పారంటున్నావు. అర్థమవుతుందా? నువ్వు ఒక వర్క్ చేసే ఏంటి అంటే దట్ యు ఆర్ బిలీవింగ్, దేవుడిని బిలీవ్ చేస్తున్నావు. సో నువ్వు బిలీవ్ చేసిన తర్వాత నువ్వు ఇంకా భయపడకూడదు. సో నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభువా నాకు ఇది చేయండి, నాకు ఇది ఇవ్వండి, ఆర్ నేను ఈ జాబ్ చేయలేకపోతున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ జాబ్, ఆర్ నేను ఇది సబ్మిట్ చేయాలి ఈ ఫైల్స్, నేను పే చేయాలి ఈ బిల్స్. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నువ్వు ఒక వర్క్ చేస్తున్నావు, దట్ యు ఆర్ బిలీవింగ్. ఇప్పుడు నువ్వేం చేయాలంటే పీస్ఫుల్ గా ఉండాలి, కామ్ గా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి అని చెప్పారంటున్నారు దేవుడు. బికాస్ నువ్వు వర్క్ చేసావు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ అని చెప్పారంటున్నావు. కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే ప్రార్థిస్తారు కానీ వాళ్ళు రెస్ట్ అనేది తీసుకోరు, భయపడతా ఉంటారు, ఇది జరుగుతుందా జరగదా అని చెప్పి. సో వాళ్ళు వేవర్ అవుతా ఉంటారు ఆ అలలాగా. సో ఎప్పుడైతే ఆ అలలు వాళ్ళ లైఫ్ లో ఉంటుందో వాళ్ళ లైఫ్ ఏమవుతుందంటే సింక్ అయిపోతుంది అని చెప్పారంటున్నారు. సో దేవుడు ఏమంటారంటే యూ హ్యావ్ టు రెస్ట్ అని చెప్పారంటున్నారు. మీరు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో జీసస్ మన కోసం ఆయన సాక్రిఫైస్ అనేది చేశారు. సో వన్స్ ఫర్ ఆల్ ఆయన ఒకే ఒక్కసారి ఆయన సాక్రిఫైస్ చేశారు. అండ్ దెన్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ హిస్ సాక్రిఫైస్ అని చెప్పారంటున్నారు. వీ హ్యావ్ టు రెస్ట్ ఇన్ హిస్ సాక్రిఫైస్ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. మనం రెస్ట్ అనేది తీసుకోవాలి ఆయన సాక్రిఫైస్ లో అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో లెట్స్ రీడ్ హీబ్రూస్ చాప్టర్ 10.
from verse 11. మరియు ప్రతి యాజకుడు దినదినమున సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. So under the old covenant, the priest stands and ministers before the altar day after day, offering the same sacrifices again and again, which can never take away sins. పాపము తీయలేని ఆ అర్పణలు అక్కడ ప్రీస్ట్లు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏం చేస్తారంటే అక్కడ ప్రీస్ట్లు అందరూ కూడా ఆ యాజకులందరూ కూడా సాక్రిఫైస్ చేస్తా ఉన్నారు. సో డే ఆఫ్టర్ డే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తా ఉన్నారు, కానీ ఆ సాక్రిఫైసెస్ లో ఏది కూడా పాపం తీయలేదు. ఓకే, వాళ్ళు ఎన్ని అర్పించినా కూడా ఎన్ని సాక్రిఫైస్ చేసినా కూడా వాళ్ళ పాపం అనేది తీయలేదు. ఓకే, సో అటువంటి సాక్రిఫైసెస్ ఏం చేస్తారంటే వాళ్ళు నుంచొని చేస్తా ఉన్నారు ఎవ్రీ డే అని చెప్పారంటున్నారు. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 12. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఒకే ఒక్క బలిని అర్పించారు. ఎవరు అంటే ద మోస్ట్ హై ప్రీస్ట్ అని చెప్పారంటారు. ఎవరంటే జీసస్. హల్లెలూయా. జీసస్ ఒకే ఒక్క ఆఫరింగ్, ఒకే ఒక్క సాక్రిఫైస్ చేశారు మన కోసం అని చెప్పారంటున్నారు. రీడ్ వర్స్ 12. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదమునకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సో దేవుడు ఏమంటున్నారు అంటే వర్స్ 11, అండర్ ద ఓల్డ్ కవెనెంట్ ద ప్రీస్ట్ స్టాండ్స్. అక్కడ ప్రీస్ట్ ఏం చేస్తున్నారంటే నుంచోని అని చెప్పారంటారు. నుంచోని ఓల్డ్ టెస్టిమెంట్ లో ఓల్డ్ కవెనెంట్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలుల్ని అర్పిస్తా ఉన్నారు. ఓకే, వాళ్ళు పాపం చేస్తారు, ఆ పాపానికి విముక్తి ఏంటి అని అంటే ఒక ల్యాంబ్ ఎనీథింగ్ సాక్రిఫైస్ చేయాలి అని చెప్పి వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు, కానీ ఏది కూడా ఆ పాపం తీయలేదు అని చెప్పారంటున్నారు. సో అక్కడ ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ఆ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎవ్రీ ఇయర్ ఒక ల్యాంబ్ తీసుకుని వస్తారు, ఈ ఇయర్ సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా పాపాలన్నీ కడగబడ్డాయి అని చెప్పి అనుకుంటారు, వెళ్ళిపోతారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తున్నారు, మా పాపాలన్నీ కడగబడ్డాయి అని చెప్పాలనుకుంటున్నారు. సో వాళ్ళు చేసింది ఒక పాపం అయితే, బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ రిమైండ్ చేసుకుంటా ఉంటున్నారు. ఓకే, హల్లెలూయా. సో ఇప్పుడు మనం బర్త్డే చేసుకుంటాము, ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము, బికాస్ ఇట్స్ అ సెలబ్రేషన్. ఎవ్రీ ఇయర్ మనం గుర్తు చేసుకుంటాం, ఇట్స్ ఎ గుడ్ డే ఫర్ us. ఎందుకంటే దేవుడు మనకి ఒక మంచి లైఫ్ అనేది ఇచ్చారు అని మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్. సో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ సాక్రిఫైస్ చేస్తా ఉన్నారు ఓల్డ్ కవెనెంట్ లో. ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నారంటే వాళ్ళు ఏ పాపం అయితే చేశారో ఆ పాపము కడగబడాలి అని చెప్పి. ఓకే, సో ఏ పాపం అయితే చేశారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ గుర్తు చేసుకుంటున్నారు. ఒక తప్పు చేస్తే వాళ్ళు ఏం చేయాలంటే అది మర్చిపోవాలి యాక్చువల్లీ, బట్ ఇక్కడ ఏం చేస్తారంటే గుర్తు చేసుకుంటున్నారు ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ సాక్రిఫైస్ అనేది చేస్తున్నారు, బట్ స్టిల్ అక్కడ ఏం చేస్తారు అంటే అది ఏది కూడా పాపం తీయలేదు అని చెప్పంటున్నారు. ప్రీస్ట్ అక్కడ ఏం చేస్తారంటే నుంచొని వాళ్ళు సాక్రిఫైస్ చేస్తా ఉన్నారు అని చెప్పంటున్నారు. బట్ జీసస్ ఏం చేశారంటే ఒకే ఒక్క సాక్రిఫైస్ ఇచ్చారు, ఒకే ఒక్క ఆఫరింగ్ ఇచ్చారు అని చెప్పారంటున్నారు. ఆయన లైఫ్. ఓకే, అండ్ ఆయన పర్ఫెక్ట్ గా చేశారు ఆయన వర్క్ అని చెప్పారంటున్నారు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నారు అంటే ఆయన తండ్రి పక్కన కూర్చున్నారు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. ఆయన తండ్రి పక్కన కూర్చున్నారు అని అంటున్నారు. సో ఇక్కడ ప్రీస్ట్ ఏం చేస్తున్నారు అంటే ఎవ్రీ ఇయర్ అదే వర్క్ చేస్తున్నారు. ఏంటి అంటే సాక్రిఫైస్ సాక్రిఫైస్ సాక్రిఫైస్. ఎంత మంది జనం ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా సాక్రిఫైస్ చేస్తానే ఉన్నారు. అక్కడ ప్రీస్ట్ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా నిలబడి సాక్రిఫైస్ చేస్తూనే ఉంటున్నారు. అండ్ వాళ్ళకి అక్కడ చైర్ అనేది ఉండదు, బికాస్ ఎవ్రీ టైం వాళ్ళ వర్క్ ఏంటి అంటే సాక్రిఫైస్ చేస్తూ ఉండడం. ఎందుకు అంటే ఆ పాపం అనేది తీయబడేది కాదు, దో వాళ్ళు సాక్రిఫైస్ చేసినా కూడా. ఓకే, ఆ వర్క్ అనేది ఫినిష్ అయ్యేది కాదు. ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు వర్క్ 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 వర్క్. ఎవ్రీ ఇయర్ సాక్రిఫైస్ సాక్రిఫైస్ సాక్రిఫైస్. ఎవ్రీ ఇయర్ వాష్ వాష్ వాష్. బట్ అది ఫినిష్డ్ వర్క్ కాదు. కానీ జీసస్ ఏం చేశారు అంటే మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు, ఆయన లైఫ్ ని మన కోసం ఇచ్చారు. అండ్ ఇట్ ఈస్ అ ఫినిష్డ్ వర్క్. ఆయన వర్క్ ని ఫినిష్ చేశారు. అండ్ దెన్ ఆయన ఏం చేస్తున్నారంటే రెస్ట్ తీసుకుంటున్నారు. ఓకే, ఆయన ఏం చేస్తున్నారంటే హీ సాట్ అని చెప్పారంటున్నారు.
అక్కడ ప్రీస్ట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూర్చొని ఎప్పుడు కూడా లేరు, ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఈ హై ప్రీస్ట్ ఏం చేస్తున్నారంటే హీ సాట్ బిసైడ్ గాడ్ అని అంటున్నారు. అంటే ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన చేసిన వర్క్ పర్ఫెక్ట్ అని చెప్పనంటున్నారు. హల్లెలూయా. ఆయన చేసిన వర్క్ పర్ఫెక్ట్ అని చెప్పనంటున్నారు. ఆయనలో ఏ పాపము లేదు, కానీ మన పాపం ఆయన తీసుకొని ఆయన నీతిని మనకి ఇచ్చారు. హల్లెలూయా. అండ్ దెన్ హీ ఫినిష్డ్ హిస్ వర్క్. సో ఆ ఫినిష్డ్ వర్క్ లో మనల్ని రెస్ట్ తీసుకోమంటున్నారు. ఒకవేళ ఇంతకు ముందు అయితే మనం వర్క్ చేస్తూనే ఉండాలి, మనం కష్టపడుతూనే ఉండాలి, సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలి, అయినా కూడా మనకి లైఫ్ ఉండదు అక్కడ. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఫినిష్డ్ వర్క్ లో నువ్వు రెస్ట్ తీసుకుంటే నీకు ఇటర్నల్ లైఫ్ ఉంటుంది అని చెప్పారంటున్నారు. నిత్య జీవం అనేది నీకు ఉంటుంది అని చెప్పారంటున్నారు. బికాస్ ఐ ఫినిష్ ద వర్క్. హల్లెలూయా. కేవలం నేను మాత్రమే ఆ పాపముని తీసివేయగలను, నేను మాత్రమే ఆ సిక్నెస్ ని తీసివేయగలను, నేను మాత్రమే ఆ ప్రాబ్లమ్స్, ఆ కష్టాలు, ఆ కన్నీరు అన్ని కూడా నేనే తుడిచివేయగలను అని చెప్పాలంటున్నాను. సో నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ మీ, యూ హ్యావ్ టు బిలీవ్ అండ్ రెస్ట్ ఇన్ మీ అని చెప్పాలంటున్నాను. మీరేం చేయాలంటే రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాలంటున్నారు. హల్లెలూయా. ఎలా రెస్ట్ తీసుకుంటాము అంటే బై బిలీవింగ్ ఇన్ హిమ్. సో మనం బిలీవ్ చేసి ప్రార్థిస్తాము, తర్వాత మనం ఏం చేస్తాము అంటే డౌట్ చేస్తా ఉంటాము, కన్ఫ్యూజ్ అవుతా ఉంటాము, స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటాము. See, God is looking for us to rest, not to stress. స్ట్రెస్ ఫీల్ అవ్వాలని ఆయన అనుకోవడం లేదు. ఆయన ఏమనుకుంటారంటే రెస్ట్ తీసుకోండి అని చెప్పారంటున్నారు. నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావు అంటే నువ్వు గాడ్ కి కంట్రోల్ ఇస్తున్నావు అని చెప్పి. సో రెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అది ఒక ఇంపార్టెంట్ వెపన్ అని చెప్పారంటున్నారు. ఎందుకు అంటే బికాస్ నువ్వు ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటావో వర్క్స్ త్వరగా జరుగుతాయి అని చెప్పాలంటున్నాను. హల్లెలూయా. వర్క్స్ త్వరగా జరుగుతాయి. నువ్వు ఏదైతే అడుగుతావు అది త్వరగా జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు రెస్ట్ తీసుకుంటావు, నన్ను బిలీవ్ చేసి నువ్వు రెస్ట్ తీసుకుంటావు, కామ్ గా ఉంటావు అని చెప్పాలంటున్నాను. ఆ బోట్ ముందుకు వెళ్ళాలి అంటే ఆ అలలు అనేది ముందు స్టాప్ అవ్వాలి. ఆ బోట్ అనేది ఆ సింక్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ అలలు అనేవి ఆగాలి. ఆ అలలు నెమ్మదిగా ఉండాలి అంటే ఇట్ హ్యాస్ టు రెస్ట్. మనం కూడా రెస్ట్ అవ్వాలి. అప్పుడే మన లైఫ్ లో మన ప్రాబ్లమ్స్, మన కష్టాలన్నీ కూడా పోతాయి అని చెప్పాలంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో గాడ్ ఈస్ ఆస్కింగ్ us to rest. మీరు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాలంటున్నారు. అండ్ దట్ ఈస్ వెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ అని చెప్పాలంటున్నారు. ప్రతి ఒక్క ఆన్సర్, ప్రతి ఒక్కటి కూడా మీకు మీ లైఫ్ లో జరుగుతుంది అని చెప్పాలంటున్నారు. అండ్ సేటన్ కి బాగా తెలుసు ఈ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అందుకే మనల్ని ఏం చేస్తుందంటే స్ట్రెస్ ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. సో మనల్ని రెస్ట్ తీసుకొని ఇవ్వదు. ఓకే, వీఆర్ జస్ట్ ప్రేయింగ్ అండ్ వీఆర్ బిలీవింగ్. ఓకే, దేవుడు చేస్తారు, తప్పకుండా దేవుడు చేస్తారు, దేవుడు చేస్తారు, నాకు ఈ జాబ్ ఇస్తారు, దేవుడు తప్పకుండా నాకు ఈ బిజినెస్ ఇస్తారు, దేవుడు తప్పకుండా నాకు ఈ ల్యాండ్ ఇస్తారు, దేవుడు తప్పకుండా నాకు ఈ సిక్నెస్ తీసివేస్తారు, దేవుడు తప్పకుండా నాకు ఈ హౌస్ ఇస్తారు అని చెప్పి మనం రెస్ట్ తీసుకుంటాం, కామ్ గా ఉంటాం. అండ్ దెన్ ఈ సేటన్ ఏం చేస్తుంది అంటే రెస్ట్ ఉండకూడదు అని చెప్పి స్ట్రెస్ అయ్యేలాగా చేస్తా ఉంటుంది, డౌట్ చేసేలాగా చేస్తా ఉంటుంది. నీ దగ్గర ఏముందని యూ కెన్ బై హౌస్, నీ దగ్గర ఏముందని యూ కెన్ బై దిస్ ల్యాండ్, నీ దగ్గర ఏం టాలెంట్ ఉందని యూ విల్ గెట్ దిస్ జాబ్ ఆర్ యూ కెన్ డూ దిస్ బిజినెస్ అని చెప్పి అదేం చేస్తుంది అంటే మన మైండ్స్ ని కరప్ట్ చేస్తా ఉంటుంది. హల్లెలూయా. బట్ జీసస్ ఏమంటున్నారంటే యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ ఇన్ మీ అని చెప్పారంటున్నారు. నాలో నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. అండ్ దెన్ జీసస్ ఎప్పుడైతే మార్తా వాళ్ళ హౌస్ కి వెళ్తారో మార్తా ఏం చేస్తుంది అంటే వర్క్ చేస్తా ఉంటుంది. ఓకే, కుక్ చేస్తా ఉంటుంది. బికాస్ జీసస్ వచ్చారు, జీసస్ కి మంచి ఫుడ్ పెట్టాలి, జీసస్ ని బాగా చూసుకోవాలి అని చెప్పి తను ఫుడ్ ప్రిపేర్ చేస్తా ఉంటుంది. సో మేరీ ఏం చేస్తుంది అంటే జీసస్ వచ్చిన తర్వాత జీసస్ కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె ఏం చేస్తుంది అంటే జీసస్ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది వింటా ఉంటుంది. ఓకే, సో మార్తా వర్క్ అంతా చేసుకుంటూ జీసస్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత జీసస్ ఏమంటుంది అంటే జీసస్ నేను అంతా వర్క్ చేస్తున్నాను, కష్టపడుతున్నాను, అండ్ మేరీ ఇక్కడ కూర్చొని అలా ఉంటుంది, కొంచెం మేరీని నా దగ్గరికి పంపించవచ్చు కదా, నా వర్క్ లో షేర్ తీసుకోమని చెప్పొచ్చు కదా అని చెప్పి మార్తా అడుగుతూ ఉంటుంది. ఓకే, అప్పుడు జీసస్ ఏమంటారు అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పారంట. ఓకే, లెట్స్ రీడ్ Luke chapter from verse 38. అంతటా వారు ప్రయాణమై పోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను.
ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? సిఏఏ ఇక్కడ నీకు చింత లేదా? ఇదే మాట మనం విన్నాము డిసైపుల్స్ దగ్గర కూడా. డిసైపుల్స్ ఏమంటున్నారంటే, మా ప్రాణాలు పోతనే నీ కనీసం చింత లేదా అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో దేవుడికి ఎందుకు చింత ఉండదు? దేవుడికి ఎందుకు బాధ ఉండదు? దేవుడికి ఎందుకు ఉండదు మీ ప్రాణాల గురించి? హీ కేర్స్ ఫర్ యూ. బట్ ఆయన ఏం చేస్తారంటే, హీ వాంటెడ్ టు టీచ్. మీకు టీచ్ చేయాలనుకుంటున్నారు అబౌట్ రెస్ట్. రెస్ట్ గురించి టీచ్ చేయాలనుకున్నారు డిసైపుల్స్ తో, అండ్ ఇక్కడ రెస్ట్ గురించి టీచ్ చేయాలనుకుంటున్నారు మార్తాతో. సో మార్త కూడా ఏమంటుందంటే, నీకు అసలు చింత లేదా అని చెప్పంటుంది. ఓకే, అండ్ దెన్ జీసస్ ఆన్సర్ చూడండి. సో ఇక్కడ మార్త చూడండి ఎలా ఉంది అంటే, షీఈస్ రెస్ట్లెస్ గా ఉంది. తను వర్క్ చేస్తా ఉంది, కనీసం రెస్ట్ కూడా తీసుకోవడం లేదు. ఓకే, వరి అవుతా ఉంది, నేనేం చేయాలి, ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, నేను ఒక్కదాన్ని ఇవన్నీ ఎలాగో చూసుకోవాలని కంగారు పడుతూ వేవరైపోతా ఉంది. ఓకే, రెస్ట్ అనేది లేదు తన లైఫ్ లో. బట్ మేరీ ఏం చేస్తుందంటే, రెస్ట్ తీసుకుంటుంది జీసస్ దగ్గర. హల్లెలూయా. ఎక్కడ రెస్ట్ తీసుకుంటుంది అంటే, ఇట్స్ నాట్ లైక్ మేరీ వేరే రూమ్ లో వెళ్ళి నిద్రపోతుందేమో. సో మార్తా వచ్చి జీసస్ కి చెప్తుంది, సి మేరీ అక్కడ రెస్ట్ తీసుకుంటుంది ప్రభువా, తనని కొంచెం చెప్పొచ్చు కదా తనకి, నాకు హెల్ప్ చేయమని చెప్పి అని అడగట్లేదు మేరీ, సారీ మార్తా. బట్ మేరీ ఏం చేస్తుంది అంటే, షీఈస్ టేకింగ్ రెస్ట్. ఎక్కడ అంటే జీసస్ దగ్గర రెస్ట్ తీసుకుంటుంది, జీసస్ లో రెస్ట్ తీసుకుంటుంది. ఆయన ఏ మాటకి చెప్తున్నారో అది వింటుంది. అండ్ షీ వాస్ నాట్ డిస్ట్రాక్టెడ్. రెస్ట్లెస్ గా వర్క్ చేయట్లా, తను రెస్ట్ తీసుకుంటుంది. షీ వాస్ కామ్, సైలెంట్ గా ఉంటుంది. ఓకే, దెన్ జీసస్ విల్ ఆన్సర్ మార్తాకి చెప్తారు ఏమని అంటే, లెట్స్ రీడ్. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేక కానీ అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా. జీసస్ ఇక్కడ ఏమంటున్నారంటే, అవసరమైనది ఒక్కటే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ మార్తా, ఇది చాలా ఇంపార్టెంట్ డిసైపుల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ చెప్తున్నారు దేవుడు ఈ రోజు. ఏంటి అని అంటే, రెస్ట్. హల్లెలూయా. సో జీసస్ ఇస్ టీచింగ్ us, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మీ వర్క్స్ ఉండొచ్చు, మీరు ఎంతో బిజీ ఉండొచ్చు, బట్ మీ లైఫ్ లో ఒకటి ఇంపార్టెంట్ అంటున్నారు, అదేంటి అంటే రెస్ట్. ఆ రెస్ట్ నాలో నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారంటున్నారు. ఎలాగ రెస్ట్ తీసుకోవాలి అని అంటే, దట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ మీ అండ్ బీ సైలెంట్ అని చెప్పారు. నువ్వు ప్రార్థించావు, ఆ ప్రార్థించిన తర్వాత నువ్వు నమ్మకంగా నువ్వు వెయిట్ చేయాలి అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. నువ్వు నెమ్మదిగా ఉండాలి అని చెప్పారంటున్నారు. ఆ అలలు ఎగుస్తా ఉన్నాయి, బట్ దేవుడు ఏమన్నారంటే, ఆ అలలతో మాట్లాడుతున్నారు ఏమంటే, దట్ యూ హ్యావ్ టు బీ సైలెంట్. అల్ప విశ్వాసమైన మనతో దేవుడు మాట్లాడుతారు ఏమని అంటే, దట్ యూ హ్యావ్ టు బి సైలెంట్. నువ్వు రెస్ట్ తీసుకోవాలి, సైలెంట్ గా ఉండాలి అంటున్నారు. బికాస్ యూ వర్క్, ఏం వర్క్ చేసావు, నువ్వు బిలీవ్ చేసావు. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేయాలి అంటే, దట్ యూ హ్యావ్ టు రెస్ట్, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పంటున్నారు. బట్ మనం ఏం చేస్తాము అని అంటే, మనం దేవుడిని బిలీవ్ చేస్తాము, బట్ మళ్ళీ ఏం చేస్తామంటే డౌట్ చేస్తా ఉంటాము, కన్ఫ్యూజ్ అవుతా ఉంటాము. దేవుడు చేస్తారా చేయరా అని చెప్పి ఆలోచిస్తా ఉంటాం. దేవుడు ఏమంటారంటే, వన్స్ యూ ఆస్క్, నువ్వు ఒక్కసారి నువ్వు అడిగిన తర్వాత, నువ్వు ఒక్కసారి ప్రార్థించిన తర్వాత నువ్వేం చేయాలంటే, యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. అది నేను చేస్తానని నువ్వు బిలీవ్ చేసి నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నువ్వేం చేయాలంటే వెయిట్ చేయాలని చెప్పారంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కంటిన్యూ. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని చెప్పారంటున్నారు. ఏం తీసివేయబడదు అంటే, ఆ రెస్ట్ అనేది తీసివేయబడదు. మాట నువ్వు వచ్చి అడుగుతున్నావు మేరీని పంపించమని, కానీ నేను పంపించను. ఎందుకంటే తను ఏదైతే ఎంచుకుందో అది ఉత్తమమో, అది చాలా ఇంపార్టెంట్, తను మంచిగా సెలెక్ట్ చేసుకుంది, అండ్ దానిని తన దగ్గర నుంచి నేను తీసివేయను అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో తను ఏం ఎంచుకుంది అంటే రెస్ట్ ఎంచుకుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ అని చెప్పారంటున్నారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో అది చాలా ఇంపార్టెంట్. అది తన నుంచి నేను తీసివేయను, తను నిన్ను పంపించను, బికాస్ రెస్ట్ ఈస్ ఇంపార్టెంట్ మార్తా అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. లెట్స్ రీడ్ 41 once again. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఒక్కటే. అదేంటి అంటే రెస్ట్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమి చెప్పలేదు,
అవసరమైనది ఒక్కటే, అది ఇది అని చెప్పి అనట్లేదు. ఓకే, బట్ ఆయన ఏమంటారంటే అవసరమైనది ఒక్కటే, ఏంటి అంటే రెస్ట్. మీరు ఏం చేసినంటే రెస్ట్ తీసుకుంటుంది నా దగ్గర అని చెప్పారంటున్నారు. సో దేవుడు ఏమంటారంటే దట్ యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. దేవుడు 6 days ఆఫ్ క్రియేషన్ తర్వాత రెస్ట్ తీసుకున్నారు. అండ్ దేవుడు జీసస్ కి చెప్తున్నారు దట్ నువ్వు ఫినిష్ చేసావు కాబట్టి నీ వర్క్ నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే రెస్ట్ తీసుకోవాలి, యూ హ్యావ్ టు సిట్ బిసైడ్ మీ అని చెప్పారంటున్నారు. అండ్ జీసస్ ఈ రోజు మనకి ఏం నేర్పిస్తారంటే దట్ యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ అని చెప్పారంటున్నారు. సో జీసస్ ఏమంటున్నారంటే టేక్ రెస్ట్, నీ వర్క్ లో కాదు కానీ నా వర్క్ లో. హల్లెలూయా. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ దేవుడు మనకి ఇస్తున్నారు. ఏంటి అంటే నేను అంతా వర్క్ చేసేసాను, నేను కష్టపడ్డాను, ఇదంతా కూడా నీకోసమే, నువ్వు ఇంకా కష్టపడని అవసరం లేదు. నువ్వేం చేయాలంటే నాలో నేను చేసిన వర్క్ లో నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారంట. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ బిలీవ్, జస్ట్ బిలీవ్. నువ్వు నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, నీ లైఫ్ లో ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. ఇది నీ దగ్గర నుంచి తీసివేయబడదు అని చెప్పారంటున్నా. సో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుడిని ఈ రోజు మనం అడుగుదాం ఏమని అంటే, లార్డ్ యూ హ్యావ్ టు హీల్ మీ, లార్డ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ మీ దిస్, లార్డ్ ఐ వాంట్ టు బై అ హౌస్, హెల్ప్ మీ, ఐ వాంట్ టు బై అ ల్యాండ్, హెల్ప్ మీ, ఆర్ ఎనీథింగ్. ఈ కష్టంని, ఈ కన్నీటిని, అవమానం ఇవన్నీ కూడా తీసివేయని మనం ఈ రోజు ప్రార్థిద్దాము. ఏ రిక్వెస్ట్ అయితే ఉందో అందరం కూడా ప్రార్థిద్దాం. అండ్ దెన్ మీరు ఎలా ఉండాలి అంటే యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ ఇన్ హిస్ వర్క్. కామ్ గా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి. హల్లెలూయా. ఇంకా వేవర్ అవ్వద్దు, వేవ్స్ లాగా. ఒకవేళ వేవర్ అయితే ఏమవుతుంది అంటే మన లైఫ్ సింక్ అయిపోతుంది. వి విల్ నాట్ రిసీవ్ ఎనీ రిజల్ట్. హల్లెలూయా. అండ్ వన్స్ అగైన్ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేసామో వి హావ్ స్టార్టెడ్ ఫ్రమ్ సామ్ 110:1. మళ్ళీ అదే వర్స్ కి వెళ్దాము. Let's read Psalm 110:1 again. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. Sit in the place of honor at my right hand. నా రైట్ హ్యాండ్, నా పక్కన నువ్వు కూర్చో అని చెప్పారంటున్నారు. నా పక్కన నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో మనం ఏం చేయాలంటే మనం రెస్ట్ తీసుకోవాలి, మనం ప్రార్థించి మనం ఏం చేయాలంటే రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారంటున్నారు. అండ్ దాని ముందు ఏమంటున్నారంటే until I humble your enemies. నీ ఎనిమీస్ ని హంబుల్ చేసేంత వరకు, నీ కష్టాన్ని నేను తీర్చేంత వరకు, నీ సిక్నెస్ ని నేను తీసివేసేంత వరకు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నీకు వచ్చేంత వరకు, నీ కష్టాలు పోయేంత వరకు, నీ అవమానాలు పోయేంత వరకు, నువ్వు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నావో ఆ ఆన్సర్స్ అన్ని రిసీవ్ చేసుకునే అంత వరకు నువ్వేం చేయాలి అంటే యూ హ్యావ్ టు వెయిట్ అని చెప్పారంటున్నా. ఆమేన్. ఎలా వెయిట్ చేయాలంటే నా పక్కన కూర్చొని రెస్ట్ తీసుకుంటూ నువ్వు వెయిట్ చేయాలి అని చెప్పారంటున్నారు. సో ఇది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారంటే జీసస్ తో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సో జీసస్ తో చెప్తున్నారు ఏమనంటే జీసస్ సిట్ బిసైడ్ మీ. నువ్వు వర్క్ అంతా చేసావు కదా, నౌ సిట్ బిసైడ్ మీ. నీ ఎనిమీస్ అందరూ కూడా హంబుల్ అయ్యేంత వరకు నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ అని చెప్పారంటున్నావు. అంటే నువ్వు ఏదైతే నువ్వు ప్రార్థించి ఈ రోజు దేవుణ్ణి అడుగుతున్నావో ఆ రిజల్ట్ వచ్చేంత వరకు నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. అండ్ దెన్ దేవుడు ఏం చేస్తారు అంటే నీకు విక్టరీ ఇస్తారు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. నీకు విక్టరీ ఇస్తాను అని చెప్పారంటున్నారు. ఆమేన్. అండ్ వర్స్ 7 it says he will be victorious. సో దేవుడు ఏమన్నారంటే when you rest నువ్వేం చేస్తావు అంటే you will be victorious అని చెప్పారంటున్నారు. నువ్వు ఎప్పుడైతే నువ్వు రెస్ట్ తీసుకుంటావో, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నువ్వు పొందుకుంటావో అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో టుడే we all have to rest అని చెప్పారంటున్నారు. And Lord, I pray in the name of Jesus right now. ఎవరికైతే ప్రభువా అనారోగ్యముతో బాధపడుతున్నారో, లోడ్ ఫీవర్స్ తో బాధపడుతున్నారో, స్టమక్ పెయిన్స్ తో బాధపడుతున్నారో, హెడేక్స్ తో బాధపడుతున్నారో, లెగ్ పెయిన్స్ ఆర్ హ్యాండ్ పెయిన్స్, ఎవరైతే సిక్నెస్ తో బాధపడుతున్నారో ప్రభువా, లోడ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రిమూవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Right now, Heavenly Father, there shall be no sickness in the name of Jesus. ఎటువంటి డిసీజ్ కూడా ప్రభావంలో ఉండకూడదండి. Every disease will remove right now in the name of Jesus, Heavenly Father. And Lord, I believe that you are giving him rest, Heavenly Father.
You are giving them good health, O Heavenly Father. Oh, we glorify your name. We bless your name, O Heavenly Father. And we are trusting you, Lord, because you will never fail us. You will never ever fail us. You will never take your word backward, O Heavenly Father. We trust in you, Lord. We thank you, Jesus. We glorify your name, O Heavenly Father. We thank you for the good health that you have given. We thank you for the wealth that you have given. We thank you for the answers. We thank you for the joy. We thank you for the peace that you have given, O Heavenly Father. We glorify your name. We bless your name. In the name of Jesus we pray. Amen. Amen. Amen.